ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఖచ్చితంగా గెలిచి సిరీస్‌ని గెలవాలి అనుకున్న మూడవ టీ20 మ్యాచ్‌ను పూర్తిగా చేతులెత్తేసింది భారత జట్టు. అసలు ఏకంగా 125 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయిందంటే, ఇంతకన్నా నీచమైన ఓటమి అనేది ఉండదు. ఎందుకనంటే, ఇక్కడ మీరు గమనించినట్టయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు బరిలోకి దిగింది. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని. అంటే కనీసం ఓపెనర్లు కాదు కదా! టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ ఎవ్వరు కూడా 20 పరుగులు దాటించలేదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే 15 పరుగులు కూడా దాటించలేదు. అయితే ప్రతి ఒక్కరు కూడా 10, 13, అభిషేక్ శర్మ 10, వైభవ్ సూర్యవంశీ 13, ఈశాన్ కిషన్ 13, శ్రేయస్ అయ్యర్ 5, అక్షర్ పటేల్ 10 ఇలా చేస్తే 75 పరుగులకి కాక ఇంక ఇది ఎలా అవుతారు అంటే 76 పరుగుల వద్ద ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోయింది. అంటే జస్ట్ 11 ఓవర్స్ గేమ్ మాత్రమే ఆడారు. 11.4 ఓవర్స్ గేమ్ మాత్రమే ఆడారనమాట. సో, ఈ నేపథ్యంలో గనుక చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది చాలా ఘోరమైన ప్రదర్శన. అంత పెద్ద మార్జిన్‌తో ఓడిపోవడం అస్సలంటే అస్సలు కరెక్ట్ కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఈ ఓటమినైతే అంగీకరించి మళ్ళీ మొదటి నుంచి ప్రణాళికలు వేసుకోవాలి. అయితే ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు మా జట్టు ఆటగాళ్ళను చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టారు. ప్రెషర్ తీసుకొచ్చారు మా మీద. అయితే ఇది 200 పరుగులు వచ్చే వికెట్ అని నేను అనుకోను. కానీ పవర్ ప్లేలో మనం 4 వికెట్లు కోల్పోయాం. అదే మమ్మల్ని చాలా వెనక్కి నెట్టేసింది. ఎవ్వరు కూడా కనీసం 25 పరుగులు కూడా చేయలేకపోయారు. దాంతో లక్ష్యం అనేది 200 పరుగులు దాటిందంటే అది కేవలం మా బౌలర్ల వైఫల్యం వల్లే. జట్టు మొత్తం వెళ్ళి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఐపీఎల్‌లో ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ తమను తాము నిరూపించుకున్న వాళ్ళే నాతో సహా. కానీ సడెన్‌గా హఠాత్తుగా ఏమైందో అర్థం కావటం లేదు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్నో ప్రణాళికలైతే వేసుకుంటాం. కానీ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి. అప్పుడు ఆ ప్లాన్ వేశాను కదా! ఇప్పుడు ఎలాగా అని కూర్చుంటే ఫలితం ఇలానే ఉంటుంది. అయితే ఇక ప బౌలింగ్‌లో ఏ లెంత్ కరెక్ట్ అనేది తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. హార్డ్ లెంత్‌లో వేయటం కష్టంగా అనిపించింది. మనం దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోయాం. అయితే గతంలో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా బలంగా పునరాగమనం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించి జట్టు కోసం తాము ఏం చేయగలరనే దానిపైన దృష్టి పెట్టాలి. అంతేకాని కెప్టెన్ ఒక్కడే ఏమీ చేయలేడు. ప్రతి ఒక్క ఆటగాడు తమకు సంబంధించిన ఆటను 100% ఇస్తేనే ఆ ఆట ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా బౌలర్లయితే అస్సలు దారుణంగా విఫలమయ్యారు. మొదటగా బౌలర్లు విఫలం అవ్వటం వల్లే తర్వాత బ్యాట్స్‌మెన్స్ కూడా విఫలమయ్యారు. ఇంతకు మించి నేనేం చెప్పాలి? ఎందుకంటే 200 పరుగులు వచ్చే గొప్ప అద్భుతమైన ఈ విషయం అయితే ఇక్కడ లేదు. 155-176 మాక్సిమం రావాల్సిందే. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్నప్పటికీ ఈ పిచ్ ప్రస్తుత పరిస్థితులను చూస్తే బౌలర్ల వైఫల్యం మా తరఫు నుంచి చాలా గట్టిగా కనిపిస్తోంది. అసలు ఏ లెంత్‌లో బంతులు వెయ్యాలి అనే విషయం కూడా వాళ్ళు గమనించటం లేదంటే నేనేం మాట్లాడాలి? ముఖ్యంగా కెప్టెన్ అనేవాడు జస్ట్ గైడెన్స్ మాత్రమే ఇస్తాడు. కానీ వాళ్ళ చేత బాల్ లేదా బ్యాట్ పట్టుకుని ఆడించలేడు కదా! అంటూ ఇక శ్రేయస్ అయ్యర్ చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అయ్యాడు.